ఉమ్. కాబట్టి దుఃఖాలకి కారణం కూడా దేవతలే అనుకుంటారు. కోరిక తీరకపోతే ఆ దేవత వల్లే జరిగిందని అనుకుంటారు కదా. అదే చెప్తున్నారు. అంటే ఆరాధించే దైవం గనక మీ కోరికలు తీర్చకపోతే ఈయన ఆరాధించటం వల్ల అని మీరు అంటున్నారు. కానీ ఏదైతే మీ వికారమో అది కూడా వికారమే, మీ భావన కూడా వికారమే. అంటే నెగటివ్ భావన వికారమే కదా. అదే తెలుసుకుంటే గనక గొడవలు. అధిష్టాన దేవతలు వ్యక్తి దుఃఖానికి కారణం కాకపోయినప్పటికీ వారు ఆత్మను ఎలా ప్రభావితం చేస్తారు? ఎందుకంటే దుఃఖాన్నిచ్చే అధిష్టాన దేవతలు దుఃఖాన్ని పొందే వ్యక్తి కూడా ఆత్మ వికారాలే. శరీరంలోని ఒక అవయవం వలన మరొక అవయవానికి దెబ్బ తగిలితే వ్యక్తి తన ఏ అవయవంపై కోపం తెచ్చుకుంటాడు? కాబట్టి ఇక్కడ దేవతలు కూడా ఆవిర్భవించిన వాళ్ళే. వాళ్ళు దేహం లేకపోయినా వాళ్ళు నశించే వాళ్ళే. అంటే రూపం లేని వారు. అంతేగాని నీ దేహం నశించే విధంగా కాదు. ఇందాక చెప్పుకున్నట్టుగా ఉన్నతమైన భావ ఉండాలి తప్ప మనకి అంటే మనం అనుకున్నదే అనుకుని అనుకున్నప్పుడు దానివల్ల ఖేదం కలుగుతుంది. రూపము గుణము ఉన్న ప్రతి వస్తువు దేశ కాలాలతో పాటు మారిపోతూ ఉంటుంది. ఆత్మ నిరా ఆత్మ నిరాకారం నిర్గుణమైనందున ఎప్పుడు మార్పు అనేది ఉండదు. ఏ విధంగానైతే మన శరీరాల్లో మార్పు వస్తూ ఉంటుందో అదే విధంగా అధిష్టాన దేవతలు మన శరీరాలలో మార్పు వస్తూ ఉంటుంది. కాబట్టి అధిష్టాన దేవతల్ని మరి రకరకాలుగా భావన చేస్తూ ఉంటారు కదా. కాబట్టి ఆ విధంగా మార్పు వస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ దేనికైనా కూడా నీ భావన, నీ ఆలోచనే కారణం. అది ఏదైనా కావచ్చు. అయితే నీ భావనని నువ్వు సమర్థించుకుంటావు, దానికి ఏదో కారణం చెప్పుకుంటావు నువ్వు. కానీ నిజంగా మరి ఆ భావన ఉన్నతమైందా కాదా అనేది ఎలా తెలుస్తుంది? నిజంగా నువ్వు నిస్వార్థంగా వివేక విచారణలతో చేసినప్పుడు దాని యొక్క అసలైనది నీకు తెలియబడుతుంది. ఎప్పుడైతే నీలో స్వార్థం, ఏమిటి స్వార్థం? నీవు అనుకున్నది కరెక్ట్, నీవు చేసినది కరెక్ట్ అని నువ్వు ఎప్పుడైతే భావన చేస్తావో, సమర్థించుకుంటావో, తెలియనప్పుడు అడగవచ్చు. కానీ నాకు తెలుసు కదండి అంటే చేసేదేమీ లేదు. కాబట్టి ఇక్కడ నీలో ఉన్నతమైన ఆలోచనలు కలగాలి అంటే ముందు నీ మనస్సు నిర్మలంగా ఉండాలి. నువ్వు అనుకోవటం మానేయి. అప్పుడు నువ్వు అనుకున్నది ఏదైనా సరే కరెక్టో కాదో అది తెలుసు. మొదట అనుకోవటం మానేయాలి. అందుకనే మొదట శరణాగతి పొందాలి. శరణాగతి పొందితే ఆ తర్వాత మీరు ఏం చెయ్యవచ్చో ఏం చెయ్యకూడదో అనేది మీకు స్ఫురణ కలుగుతుంది. శరణాగతి పొందకుండా ఈ స్ఫురణ కలగదు. ఎందుకంటే అధర్మం చేసేవాడు, అది దొంగతనం అనండి, అబద్ధం అనండి, ఇంకోటి అనండి, వాడికి దాని యొక్క ఫలితం తెలియనంత కాలం తాను చెప్పేవి చేసేవన్నీ కూడా కరెక్టే అనుకుంటాడు. ఎప్పుడైతే ఒక అధర్మం వల్ల ఎంతటి పాపం వాడు అనుభవించవలసి వస్తుందో ఈ జన్మలోనే, ఒక అబద్ధం వల్ల వాడు అనుభవించవలసిందో అలా తెలిసిందో, అప్పుడు వాడు అబద్ధాలు ఆడటం అనండి, దొంగతనాలు అనండి, ఇంకోటి అనండి, అంటే ఈ నెగటివ్ ఇవన్నీ మానేస్తాడు. లేకపోతే తోడుకోట దానిలాగా అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీ భావన సరైనదో కాదో మీకు తెలియాలంటే ముందసలు మీరు ఆ భావన చేసింది ఏమిటి? నిజమైనదేనా ఆ భావన? ఏ విధంగా అది ఎంతవరకు కరెక్ట్? మీలో ఆ వివేకమో విచారణో లేదనుకోండి, నిస్వార్థమైనది లేదంటే ఆ తేడా మీ యొక్క ఆచరణలో కనబడుతూ ఉంటుంది. తప్పనిసరిగా పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. ప్రార్థనలను ఆలకించి దేవతలు వరాలు ఇస్తారు. వారికి హాని చేస్తే వారు మనకి ప్రతికూలం కాగలరు. హాని చేస్తే అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా శుచి శుభ్రత లేకుండా ఇష్టం వచ్చిన నైవేద్యాలు పెట్టేసి వాటిల్లో కూడా ఏది ఇది చేసుకోకుండా ఆ ఇది చాలా అంటే మీరు చేస్తున్నారని నేను అనటం లేదు.
నాకు ఇంతకుముందు వచ్చిన వాళ్ళు తెలిసిన దీపాలని కడగరు వాళ్ళు, దీపాన్ని తుడిచిపెట్టేస్తారు. లేదా ఈ దీపం వెలుగుతోంది అనుకోండి, కొత్త దీపం పెట్టరు. ఇవాళ అదే రేపు అదే, అంటే అది ఎంతసేపు వెలిగితే అదే. ఇలాంటి కొన్ని దోషాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కేవలం మీరు చేసినవే. దానికి ఏదో విధంగా సమర్థింపు చెప్పుకుంటూ ఉంటారు. అందుకని ఇక్కడ ఆ దోషాలు అందుకని తెలుసుకోవాలి, దేవతారాధన తెలుసుకుని చేస్తే. ఎందుకు కోరికలు ఉన్నాయి కాబట్టి. ఏమంటే కోరికలు లేవు, హాయిగా శరణాగతి అయిపోతుంది. కోరికలు లేకపోతే శరణాగతి. శరణాగతి అయినప్పుడు నియమాలు ఉండవు, ఎక్కువ నియమాలు ఏం లేవు. ఎందుకంటే కోరికలు అంటూ ఏమీ లేవు. కోరికలు లేవు కాబట్టి గొడవే లేదు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే ఈ స్తోత్రాలు కూడా తప్పులు చదవటం, ఇలా రకరకాలుగా ఎన్నో దోషాలు జరుగుతూ ఉంటాయి మీరు ఆరాధించే దైవం పట్ల. వాటి నివారణ జరిగితే గొడవ లేదు. కాబట్టి వాళ్ళకి హాని చేస్తే అంటే అది అర్థం, అంతేగాని వాళ్ళని ఏదో కొట్టి తిట్టారని కాదు. మీరు మనసులో ఈ దేవతను ఆరాధించాను, ఇన్ని రోజులు చదివాను, కొబ్బరికాయలు కొట్టాను, అయినా నా కోరిక తీరలేదన్నారు అనుకోండి, అది కూడా తప్పే కదా. మార్పులకు అతీతమైనందువల్ల ఆత్మపై ఈ దేవతల ప్రభావం ఏది ఉండజాలదు. దుఃఖం మనోవృత్తి మాత్రమే. కావున వ్యక్తి గాని వస్తువు గాని ఆత్మకు దుఃఖం కలిగించదు. ఇట్లాంటి భావన మీ సంతోషమైనా ఇంకోటైనా ఏదైనా కూడా అది ఇందాక చెప్పుకున్నట్టుగా సంతోషం అనేది, తృప్తి అనేది మీ చేతుల్లో ఉన్నదే. మీ మనసుల్లో ఏ భావము లేకపోతే, అది దైవం పట్లనా, వ్యక్తుల పట్లనా, వస్తువుల పట్లనా అన్నప్పుడు అది మిమ్మల్ని ఎప్పుడూ కూడా దుఃఖాన్ని కలిగించదు. భావమే దుఃఖము, భావమే ఈ బాహ్య ఆనందం. పరమానందము లేదా ఆత్మానందం ఎప్పుడూ కూడా భావనతో రాదు. భావరహితులైనప్పుడే ఆ పరమానందాన్ని మీరు పొందగలుగుతారు. కాబట్టి భావాతీతమైనదే ఆ పరమానందం అనండి, బ్రహ్మానందం అనండి, ఆత్మానందం. అప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది. జీవితం అంతా శారీరకంగా శీతోష్ణాలకు, మానసికంగా సుఖ దుఃఖాలకు, మాన అవమానాలకు, ఈ మొదలైన ద్వంద్వాలతో మునుగుతూ ఉంటారు. ఆత్మజ్ఞానం వీటన్నిటి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పారు. ఆత్మజ్ఞానం లేకపోతే ఎలా రక్షించబడతారు? అయితే లభించిన ఆత్మజ్ఞానాన్ని వివేక విచక్షణాలతో ఉపయోగించుకోవాలి. అంతేగాని తెలిసిందే కరెక్ట్ అని, మన భావనే కరెక్ట్ అని ఎప్పుడూ భావించరాదు. అంటే ఇప్పుడు ఓకే, ఎందుకులేండి కొన్ని అన్నం నేను. ఆత్మ జ్ఞానం వీటి నుండి విడిపించి అజ్ఞానాన్ని, భ్రాంతిని నిర్మూలించి ద్వంద్వాతీత స్థితికి చేరుస్తుంది. అన్ని ద్వంద్వాలకి అతీతంగా మిమ్మల్ని ఉంచుతుంది అంటే అర్థము ఆ బ్రహ్మానందాన్ని మీకు కలిగిస్తుంది. కాబట్టి వీటన్నిటికీ కావాలి అంటే, ఆ ద్వంద్వాతీత స్థితి మీకు కలగాలి అంటే ముందు మీలో అవి నశించాలి. ఆ అహంకారం నశించాలి ముందర. అహంకారం అంటే ఆ నేను భావన. నేను ఉన్నప్పుడే అది రకరకాలుగా ఆలోచిస్తుంది, ఇలా అంటుంది, అలా అంటుంది, ఏదో అంటూ ఉంటుంది. అది అని అది కరెక్ట్ అంటుంది, అలాగే చెయ్యాలి అంటుంది, ఏదో అంటుంది. ఇంకా దాని గురించి నా పెద్ద వివరణ అక్కర్లేదు. ఎందుకంటే అది ఎలా ఉంటుందో మీ అందరికీ తెలియంది కాదు, పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. మీ భావనలు ఎప్పుడు మిమ్మల్ని ఎలాగా చేస్తున్నాయో మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ అది తెలుసుకుంటే అప్పుడు ఆ దిగులు లేకుండా ఉండవచ్చు. అంటే ఒక వ్యక్తి గాని వస్తువు గాని ఆత్మకు దుఃఖం కలిగించలేవు. వ్యక్తిగత అనగా ఇంద్రియాలు, మనస్సు, ఈ అధిష్టాన దేవతలు, ప్రకృతి శక్తులు వాస్తవానికి అన్ని ఒకటే. నేత్రాలలోని జ్యోతి, సూర్యులోని ప్రకాశపుంజము వాస్తవానికి ఒకటే. ఒకే ఆత్మతత్వం యొక్క ఇవన్నీ కూడా వెష్టి సమిష్టి ఉపాధులు. కాబట్టి వీటిల్లో దేని యందు క్రోధం, దేని యందు ద్వేషం, విచారంగా ఎందుకు ఉండగలగాలి? ఎందుకంటే అంతా నేనే కదా. శరీరంలోని ఒక అవయవం వలన మరొక అవయవానికి గాయం అవుతే
బాధపడేది ఎవరు? కాబట్టి ఇక్కడ నిన్ను నువ్వు కొట్టుకుని ఏడిస్తే దానికి ఏమన్నా ఇది ఉందా? ఏమని చెప్పగలుగుతారు? ఏం మాట్లాడగలుగుతారు? దేహాన్ని లేక ఆత్మను సుఖ దుఃఖాలకు కారణం అనుకున్నట్లయితే నీకన్నా వేరుగా ఉన్నదా? అది నీ రూపమే. ఆత్మ కంటే వేరుగా ఎక్కడా ఏ కొంచెము ఎక్కడా లేనే లేదు. ఏదైనా వేరుగా కనిపించినట్లయితే అది నీ భ్రాంతే. సుఖ దుఃఖాలకు ఏమీ కారణం లేనందున ఎవరిపై కోపం, ఎవరిపై ద్వేషం. ఈ సూక్ష్మము తెలియదు అనడానికి లేదు. అందరికీ తెలిసిన పరమ సూక్ష్మం ఇదే. ఏమీ సందేహం లేదు. అందరికీ తెలుసు దాని గురించి. తెలిసిన దాని అందే తాదాత్మ్యత, ఇంకా దాని అందే దీనికి కారణం ఇప్పుడు అజ్ఞానం అనడానికి లేదు. ఎందుకంటే మీలో అజ్ఞానం నశించే అంత జ్ఞానం మీకు లభించింది. జ్ఞానం లభించిన తర్వాత కూడా నా బాధకి అజ్ఞానమే కారణం అని అనడానికి ఎలా కుదురుతుంది పొంతన? తెలియనప్పుడు అజ్ఞానం, నీకు తెలిసింది. తెలిసిన తర్వాత దానిని అజ్ఞానం అని ఎలా అంటావు నువ్వు? ఆచరణ పెట్టకపోవటమే నీ యొక్క అహంకారం, అజ్ఞానం కాదు ఇక్కడ. ఆ నేను అన్న భావన, ఆ నేను మిమ్మల్ని ఆచరణ పెట్టనివ్వదు అనడానికి లేదు. నేనును పట్టుకున్నారు కాబట్టి మీరు ఆచరించండి. నేనును పట్టుకోమని ఎవరూ చెప్పలేదు. ఆ నేనుతో తాదాత్మ్యం చెందింది మీరే. తాదాత్మ్యం చెందారు కాబట్టి ఆచరణలో లోపాలు ఏర్పడ్డాయి. ఆచరణ జరగదు. ఎలా జరుగుతుంది ఆచరణ? కాబట్టి ఆచరణ జరగకుండా చేసుకున్నది మీరే. అంటే విఘ్నాలు కల్పించుకున్నది మీరే. విఘ్నాలు కల్పించుకుని విఘ్నాలను తీసేయమ్మా అంటే అమ్మ ఏం చేస్తుంది? అమ్మ అంటే ఇక్కడ గురువు అవ్వచ్చు, ఆరాధించే దైవం అవ్వచ్చు, ఏదైనా సరే. ఇంత చెప్పినట్టు తనని తాను కొట్టుకుంటూ ఉంటే పిల్లవాడు అప్పుడు తల్లి ఎలా ఇచ్చేస్తుంది? వాడు ఏడుస్తూ అమ్మ నాకు దెబ్బ తగిలిందని అంటే. కాబట్టి ఇక్కడ విఘ్నాలు కల్పించుకున్నది మీరే. ఆ నేనుతో తాదాత్మ్యత అనండి, నేనుతో భావాలనండి, నేనుతో ఏది మీరు చేస్తున్నా అన్ని మీవే. అక్కడ వేరేగా ఏమీ లేదు. అసలు అక్కడ ఉండే ఆస్కారము లేదు. ఉన్నది నువ్వే. అంతా నేనే అనే కదా ఇక్కడ చెప్పింది. కాబట్టి అంతా నేనే అయినప్పుడు వేరేది లేదన్నప్పుడు దేని నుంచి నీకు బాధ, దేని నుంచి ఏది? కాబట్టి అన్ని నీ కల్పనలే, నీ భావనలే, నీ స్వార్థపూరిత ఆలోచన అనండి, ఇంకోటి అనండి, ఏదైనా అనండి. కాబట్టి ఎప్పుడైతే నీలో ఆ విచక్షణ, వివేకము కలిగితే నిస్వార్థమైన వివేక విచక్షణాలు ఇక్కడ ఇక్కడ ఇన్ని కూడా లేవు. అసలు వివేక విచక్షణాలు, నీకు తెలియబడిన ఆత్మ జ్ఞానం, నీకు తెలియబడిన పరమ సత్యాన్ని నువ్వు ఆచరణలో పెట్టడం. మళ్ళీ చాదస్తంగా చెప్పిన ఆచరణ కష్టమైంది కానే కాదు. అది మీరందరూ కూడా అంగీకరిస్తారు. అందులో అంగీకరించకపోవడానికి వేరేది లేదు. కాబట్టి ఆత్మ సత్ చిత్ ఆనంద స్వరూపం. ఆనంద స్వరూపం దుఃఖాన్ని ఎలా ఇస్తుంది? సత్ కంటే వేరుగా ఏమైనా ఉంది అంటే అది అసత్తే. ఎందుకంటే సత్ అనగా ఉనికి. అది లేకుండా ఏదైనా ఉండటమే అసంభవం. ఈ సత్తా ఏకము అద్వితీయం అయినది. ఇది కాక మరేమీ లేనే లేదు. అందువలన ఇది ఎవరికి ఏ విధంగా దుఃఖాన్ని ఇస్తుంది? కానీ జడమైన పరివర్తనశీలమైన ప్రపంచం కూడా అనుభవంలోనికి వస్తుంది. శాశ్వతమైన పరమతత్వానికంటే అన్యంగా ఏది అనుభవంలోకి వచ్చినా అది కేవలం సాపేక్ష సత్యం, భ్రాంతి, ఊహాపోహ లేక శాశ్వత అధిష్టానమైన
పరమ సత్యంపై అధ్యారోపణ. అటువంటి మిథ్యా వస్తువు నిజమైన సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని ఎలా ఇస్తుంది? ఆ దుఃఖం కూడా మీదేం నిజమైనది కాదు, అది అది కూడా నశించేదే. సుఖము నశించేదే, దుఃఖము నశించేదే. జడమైన పరివర్తనశీలమైన ప్రపంచం అనుభవంలోకి వచ్చింది. శాశ్వతమైన పరమతత్వానికంటే అన్యమైనది ఏదీ లేదని అనుభవంలోకి వచ్చినా కాబట్టి ఇది అనుభవంలోకి వచ్చిన అంటే పరమ సత్యం నిజమైందే. నిజం తెలిసి కూడా అబద్ధాన్ని నమ్మే వాళ్ళకి, ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళకి ఏం చేయగలుగుతారంటే ఎవరైనా ఏం చేయలేరు. నిజం తెలియక ముందు అసత్యాన్ని నమ్మాడు వాడు. ఎవడో అబద్ధం చెప్పాడు, వాడికి నిజం తెలియదు కాబట్టి అబద్ధాన్ని నమ్మాడు. వాడికి నిజం తెలియదు. నిజం తెలిసిన తర్వాత కూడా ఆ అబద్ధాన్ని నిజం అంటే ఆచరణ పెట్టలేదు అంటే అదే జరిగిందని అర్థం. కాబట్టి మీరు అనుభవించేవన్నీ నిజమైన సుఖము నిజమైన దుఃఖం అని ఎలా అంటారు? ఎందుకంటే పరబ్రహ్మం దగ్గర అసలు దుఃఖమే లేదు, ఉన్నది ఆనందమే. కానీ ఇంకా సుఖ దుఃఖాలు ఉన్నాయి అంటే అర్థం తెలుసు. వ్యక్తి ఆత్మ శబ్దాన్ని దేహంగా అర్థం చేసుకుని ఈ దేహం నాకు అంతులేని దుఃఖాన్ని ఇస్తుంది అని అన్నా అది నిజం కాదని వాడికి తెలుసు. సత్యం తెలుసా? సత్యం తెలియక ముందు ఏదో అనుకుంటాడు, నా కర్మ కొద్దీ ఇలాగా అని ఏదో రకరకాలుగా అంటూ ఉంటాడు. పూర్వజన్మలో ఏం పాపం చేశాను, ఇక డైలాగులకైతే తక్కువ ఏం లేదు, రకరకాలుగా ఉంటాయి. ఎన్ని అనుకున్నా వాడు బుద్ధి మార్చుకోడు, అది వచ్చిన తిప్ప. వాడు అంటాడు పూర్వజన్మలో ఏదో పాపం చేశాను అందుకే అంటాడు, అని ఈ జన్మలో చేయటం మానేస్తాడా? ఆయన చేస్తాడు. ఇలా రకరకాలుగా అంటాడు వాడు. వాడు చేసేది మానడు. అదంతా పక్కన పెడితే అసలు పరమ సత్యం తెలిసిన తర్వాత కూడా అసత్యాన్నే పట్టుకుని ఉంటే ఈ దేహం నాకు అంతులైన దుఃఖాన్ని ఇస్తుంది అనుకున్నా అది నిజం కాదు. దేహము, దుఃఖించే మనస్సు రెండు ఆత్మపై ఆరోపించబడిన ఆత్మ యొక్క ఉపాధి. అవి దుఃఖానికి కారణం ఎలా అవుతాయి? కానీ ఒక వస్తువు కొన్నారు, సంతోషించారు, ఆ వస్తువు పాడైంది, దుఃఖం కలిగింది. అన్న తర్వాత అది పాడవుతుందన్న జ్ఞానం మీకు తెలుసు, కానీ ఏడుస్తారు. అది కాదు అంటే నిజం తెలిసి కూడా ఇది అంతే. దుఃఖాన్ని సత్యంగా భావిస్తాడు. కల్పించిన కారణంపై రాగద్వేషాలు. గురువు మన దుఃఖానికి కారణం మిథ్య అని చెప్పి దుఃఖాన్ని పట్టించుకోకపోతే ఆయనపై కోపం వస్తుంది. రేవన్నీ అసత్యాలు, దాన్ని నమ్మకన్నా సరే మళ్ళీ దాన్నే పట్టుకుని వేలాడి మళ్ళీ గురువుకి చెప్పి దానికి పరిష్కారం ఆయన చూపించకపోతే గురువుని వదిలేస్తారు. అయ్యో రామ రామ, కారణం అవసరం అది మిథ్యరా అని చెప్తాడు. సరే అంటారు దుఃఖం లేనప్పుడు. మళ్ళీ దుఃఖం కలిగింది, ఆయన పర్వాలేదు దాన్ని వదిలే అన్నారు అనుకోండి, ఎంత కోపం వస్తుందండి. కోపం అంటే ఒక రకమైన ఇది వస్తుంది కదా, ఏమిటో ఈయన అసలు ఏం పట్టించుకోడు, అవతల వాళ్ళదైతే తీర్చాడు మనదైతే తీర్చట్లేదు, వాళ్ళు అసలు ఎంత దుర్మార్గులు, అసలు వాళ్ళు గురువు పట్ల ఎలా వ్యవహారం చేశారు, అయినా గురువు వాళ్ళకే సహాయం చేస్తూ అన్ని కోపంతో అన్నం కదండి. కానీ సూక్ష్మం ఎవడండి అర్థం చేసుకునేది? శరణాగతి పొందిన వాడికే సూక్ష్మం. శరణాగతి పొందని వాడు బాహ్యమైనవే పట్టుకు వేలాడుతూ ఉంటాడు. ఎన్ని చెప్పనివ్వండి, ఒరే నీకు దానివల్ల కష్టం రా అన్న దాన్నే పట్టుకు వేలాడతాడు తప్ప గురువుని శరణాగతి పొందడు. ఎన్నో ఇలాంటివి మీ భావనకు అనుగుణంగా మీ యొక్క శరణాగతి అనండి, మీ నమ్మకం ఇక అసలు చెప్పక్కర్లేదు కదండి. నేనే కరెక్ట్, పక్కవాడు అనవసరం. అదే మళ్ళీ పక్కవాళ్ళు ఏదైనా చేస్తే ఎంత బాగా సలహాలు ఇస్తారండి, అలా చేయకూడదు ఇలా చేయకూడదు. చూసారా, చెప్పడానికే ఉంటాయి కదా, కొన్ని ఆచరణలకు ఉండవు. చెప్పటం తేలికే, వినటానికి బానే ఉంటుంది, కానీ మీకు కష్టం దుఃఖం కలిగినప్పుడు తెలుస్తుంది అనుకుంటాం.
అంటే గురువుని కూడా అనుకుంటారు కదండి. ఇక్కడ గురువు గురించి అన్న తర్వాత చెప్పారు. మన దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని నిర్మూలిస్తారన్న ఆశతో గురువు దగ్గరికి వెళతాం. ఆయన మనపై సానుభూతి చూపించాలని, ప్రియమైన మాటలతో మనకు స్వాంతన చేకూర్చాలని, కనీసం తాత్కాలికంగా ఏదైనా అని కోరుకుంటారు. దీనికి వ్యతిరేకంగా గురువు కనుక, ఒరే ఆ దుఃఖానికి కారణం అది కాదురా, దాన్ని వదిలేసేయ్, అది పోతుంది, కారణం అన్న పొరపాటు అభిప్రాయాన్ని వదిలివేయమని, లోపలే శాంతిని వెదికే ప్రయత్నం చేయమని గురువు బోధిస్తాడు. సత్యం తెలిసిన తర్వాత కూడా ఇంకా అసత్యం వైపే పట్టుకుని వేళ్లాడుతూ రకరకాలు కదండి. మీకు ఇష్టమైన అభిప్రాయాలు కానివ్వండి, నిర్ణయాలు గురువుకి చెప్తారండి, చెప్పాలి. అది అమలు చేసేసుకుంటారు. ఆ నిర్ణయం వల్ల ఏదన్నా జరిగింది అనుకోండి, అప్పుడు మళ్ళీ గురువు దగ్గరికి వస్తారు. ఇప్పుడు మీరు ఒక తప్పు చేశారని మీకు తెలిసినప్పుడు వెంటనే దాని పరిష్కారం మీరు చెయ్యాలా అక్కర్లేదా? చెయ్యరు. చెయ్యరు. మళ్ళీ గురువు దగ్గరకు వచ్చినప్పుడు గురువు దానిని ఇది చేస్తే అప్పుడు వెంటనే చేస్తారు. చూడండి, ఇది ఏ రకంగా మీరు గురువుని నమ్మినట్ట, గురువుకి రెస్పెక్ట్. అసలు ఏది మీ తప్పు మీరు తెలుసుకున్నట్టు అవన్నీ పక్కన పెడదాం. మీ తప్పు మీరు తెలుసుకున్నట్టు ఎలా అవుతుందండి? నివారణ జరగనప్పుడు మీరు ఒక దోషం చేశారని మీకు అర్థమైంది. అర్థమైనప్పుడు ఏం చేయాలండి? నివారణ చేసుకోవాలి దోషం, వెంటనే చేయాలి. అంతేగాని మళ్ళీ సమయం కోసమో, మళ్ళీ గురువు అంటాడో లేదో చూద్దామనో, ఇంకోటో అలా చూసారనుకోండి, నువ్వు దోషాన్ని గుర్తించి ఏంటండి ఉపయోగం? ఈ లోపల నువ్వు ఎన్ని అనుభవించవలసి వస్తుందో అది చూసుకో. ఎందుకంటే నీకు దోషం తెలిసి, అంటే గురువు పట్ల చేసిన దోషాన్ని తెలుసుకుని వెంటనే నివారణ చేయకపోతే ఆ నివారణ సమయం వరకు నీకు ఎన్ని దుఃఖాలు కలుగుతాయో చూసుకో. మీకు ఆప్షన్ లేదన్న సంగతి మర్చిపోయి, మీకు గురువు తప్ప ఆప్షన్ లేదన్న విషయాన్ని మీరు గ్రహిస్తే మీరు పరమానందాన్ని, బ్రహ్మానంద, అహం బ్రహ్మాస్మి స్థితి పొందుతారు. కానీ మీరేమనుకుంటారు? గురువుకి మీరే ఆప్షన్ అనుకుంటారు. కాబట్టి గురువుకి మీరు ఆప్షన్ కాదు. గురువుకి నష్టం లేదు కాబట్టి, గురువు నష్టాలు లాభాలు బైరీజ్ వెయ్యడు కాబట్టి మీరు ఆప్షన్ గా లేరు ఆయనకి. కానీ మీరు గురువుని గనక ఆప్షన్లో లిస్ట్ లో పెట్టుకుని ఉంటే ఎంత నష్టపోతున్నారో, ఏం అనుభవిస్తున్నారో అది మీకు తెలుసు. కానీ అది అది అంగీకరించడానికి ఈగో అడ్డం, నేను అడ్డం. ఈ నేను సాటిస్ఫై అయ్యాక అప్పుడు గురువుని శరణాగతి పొందుతా అంటారు. ఆ నేను ఎప్పటికి సాటిస్ఫై అవుతుంది? ఈ లోపల కాలం ఎవరి కోసం ఆగదు. రకరకాల భావనలు, భావరహితంగా ఉండండి గురు సమక్షంలో అంటే. భావాలతోటే ఉంటారండి వచ్చిన బాధ. ఏదో ఉంటుంది మనసులోకి, దుఃఖం కలిగించే భావనైనా కావచ్చు, సంతోషం కలిగిందే కావచ్చు, స్వార్థం ఏదైనా సరే ఉండకూడదు. ఉండకూడదు అంటే ఉండి తీరుతోంది. ఇవన్నీ కూడా మీ స్వయంకృతాలే, ఎక్కడా గురువు కల్పించింది కాదు. మీరు ఆలోచనలు మీరు తీసేయాలండి. ఎందుకు తీస్తాడండి గురువు? పర్లేదేంటి, మిమ్మల్ని పెట్టుకోమని చెప్పాడా గురువు తీయడానికి? అక్కర్లేదు అంటే మీరే బురదలో కాలేసి చెప్పలేదేంటి అని అనగలరా? ఒరే అది బురదరా అని చెప్పినా వినకుండా పోయి బురదలో కాలేసి ఏమంటారు? సరిగ్గా చెప్పలేదు, అర్థమయ్యేటట్టు ఏదో అంటారు. ఎందుకంటే ఎన్నైనా అనగల సమర్థత ఉంది కదండి. సమర్థత ఉన్న వాళ్ళు ఏదైనా అనగలుగుతారు, ఎలా అయినా చేయగలుగుతారు. ఇటు మాట్లాడతారు, అటు మాట్లాడతారు. ఎటైనా మాట్లాడగలిగే వాళ్ళకి ఏమిటండి చెప్పేది? ఇంకా చెప్పడానికి అసలు ఏమీ లేదు. నీలో ఆ నిజాయితీ ఉండాలి. ఏమిటి నువ్వు చేసే పని? నీ మాట ఏమిటి? నీ చేత ఏమిటి? ఏది నువ్వు ఆచరణలో పెట్టుకోవాలి? ఏది వింటున్నావు? కాబట్టి గురువు చెప్పింది నీలో శాంతిని వెతకండి అంటే పరమసత్యంగా ఉండరు, ఆచరణ పెట్టమని చెప్పారు. ఇంకేం చెప్పలేదా? నీ ఆస్తులు రాసిమ్మని లేదు, లేకపోతే సన్యసించమని చెప్పలేదు, అసలు ఏది చెప్పలేదు. ఒరే నువ్వు ఉన్న చోటనే ఉండి చెయ్యరా?
కనీసం గురు సమక్షంలో అయినా నువ్వు అలా ఉంటే గురువు అపరోక్షంగా ఉన్నప్పుడు నీ చేత ఏది చేయించాలో ఆయన చేయిస్తాడు అని చెప్పి. అంతే తప్ప ఎక్కడా కూడా వేరేగా ఏం చెప్పలేదు. కాబట్టి భావనలు మీవే, అన్నీ మీవే. మీది కాంతి ఏదీ లేదు. పరమాత్మ కాంతి ఏది ఎలా ఏది అంటే పరమాత్మ కానిది ఏది అన్యంగా ఏది లేదు. మీది కానిది కూడా అంతే, ఏది లేదు. ఎప్పుడైతే అదే దాంట్లో ఉండిపోతారో సర్వకాల సర్వ అవస్థలు ఏంటంటే వ్యవహారం కానీ మాట చేత అన్ని ఆ విధంగా ఉంటాయో అప్పుడు మీరు అనుకోక్కర్లా నేను బ్రహ్మనయ్యాను అని. ఆ పరమాత్మే ప్రకటిస్తాడు. మీరు ప్రకటించుకోక్కర్లేదు. దాని గురించిన తపన ఏది అక్కర్లేదు. ఆయన చూసుకుంటాడు. ఏమండి నేను ఎక్కడి వరకు చేశాను సాధన, ఏమైంది అని మీరు కంగారు అక్కర్లే. ఏ స్టేజ్ లో ఉన్నాను, ఇవన్నీ కూడా భ్రమమైన వాడికి ఉండవు, కాని వాడికి కంగారు. డెస్టినేషన్ వెళ్ళిన వాడికి ఎందుకంటే వెళ్ళిపోయాడు, వాడికి తెలుస్తుంది. ఏమంటే నాకు తెలియట్లేదు అని అంటే నువ్వు ఇంకా డెస్టినేషన్ చేరలేదని అర్థం. నీలో పరమ ప్రశాంతత అనేది అంటే బాహ్యమైనవన్నీ నశింప చేసుకుంటే, నశిస్తే అంటే అవి అసలు ఉంటే కదా నశించరా. కల్పించారు, కల్పించింది మీరే నిర్మూలించారు. కాబట్టి అలా చేసుకున్నవాడే అసలైన మానవుడు, తన జన్మని సార్థకం చేసుకున్నవాడు అవుతాడు. శుభం భూయాత్.